గత సర్కార్ హయాంలో మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్ ను భ్రష్టు పట్టించారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేసిన ఫేక్ ప్రచారాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు ఇచ్చారన్నారు. కేటీఆర్ నాయకత్వంలో హరీష్ రావు పనిచేస్తారో లేదో నిర్ణయించుకోవాలని మంత్రి వివేక్ నిర్ణయించారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ కలిసినా కాంగ్రెస్ గెలిచిందని అన్నారు మంత్రి వివేక్. జూబ్లీహిల్స్ లో ఎట్లా ఈ 22% పాజిటివ్ చేయాలని చెప్పి చాలా మంచిగా పనిచేయడం జరిగింది. ప్రజలు కూడా ఒక నమ్మకం, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రజలకు గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేశారు, సన్న బియ్యం ఇవ్వడము, కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడము. 10 సంవత్సరాలు కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పటికీ, ఐటీ మినిస్టర్గా ఉండి నేను ఇన్ని వేల ఉద్యోగాలు తీసుకొచ్చానని చెప్తున్నాడు. కానీ జూబ్లీహిల్స్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఫెయిల్ అయిపోయినాడు. ఎందుకంటే ఒక రోడ్డు సరిగా లేదు, డ్రైనేజ్ సరిగా లేదు, ఒక ఉద్యోగం కల్పించినట్టు ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలేదు. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వీక్ పొజిషన్ నుంచి స్ట్రాంగ్ పొజిషన్ అయింది, ఇంకోవైపు టీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ పొజిషన్ ఏదైతే 22% ముందు ఉండేనో దాన్ని ఇప్పుడు -12 to 14% కేటీఆర్ లీడర్షిప్లో. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్ని ఎలక్షన్లు ఓడిపోతున్నాడు. మీరు చూసినారు 2019లో కారు సారు పదారు అని చెప్పి అప్పుడు 7 సీట్లు ఓడిపోయినాడు. సొంత చెల్లెలను గెలిపించుకోలేకపోయినాడు అప్పుడు కవితని. సో ఆయన లీడర్షిప్ ఒక సస్పెక్ట్ అయిపోయింది. ఆయన అనుకున్నాడు నేను ముఖ్యమంత్రి అయితే మా నాన్న తర్వాత అని కూడా అనుకున్నాడు. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయినాడు ఆయన లీడర్షిప్లో. తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ అన్ని చోట్ల కూడా డిపాజిట్ కోల్పోయింది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా 2 సీట్లు క్యాండిడేట్లే పెట్టలేదు. ఇప్పుడు కూడా ఈ జూబ్లీహిల్స్లో ఎన్ని ప్రయత్నాలు, నేను చాలాసార్లు చెప్పినాను, ఈ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలుసుకున్నారు, ఇది ఒకటి కూటమి అయింది. ఇది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరిని ఇంత మంచి మెజారిటీతో ఓడించడం జరిగింది. దీంట్లో కేటీఆర్ ఆయన ఆలోచించుకోవాలి, నా లీడర్షిప్ నిజంగా టీఆర్ఎస్ పార్టీకి లాభం ఉంటుందా లేదా అని చెప్పి ఆయన ఆలోచించుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళు కూడా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. అరే మా పార్టీ భవిష్యత్తు ఏముంటుంది, ఇట్లా కేటీఆర్ లీడర్షిప్లో ఓడిపోతుంటే మా భవిష్యత్తు ఏముందని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ ఆలోచించే అవసరం ఉంది. వారు ఆల్రెడీ ఆస్తుల గొడవలు, అన్న గొడవలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ వీక్ లీడర్షిప్లో కేటీఆర్ బావ హరీష్ వీళ్ళకు కూడా విభేదాలు వచ్చేటట్టు కనబడుతున్నది. సో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, కేటీఆర్ బెటర్ లీడరా హరీష్ బెటర్ లీడరా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించుకొని మా పార్టీ బ్రతకాలంటే ఏం కావాలి, కేటీఆర్ ఏమో మాకు సరిగా లీడ్ చేయలేకపోతున్నాడు, ఫెయిల్యూర్ అయిపోయినాడు అన్ని చోట్ల కూడా, మరి ఇంత లుకింగ్ ఫార్వర్డ్ ముందుగా పోయినప్పుడు ఆయన లీడర్షిప్ పార్టీకి లాభమా లేదా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు. సో హరీష్ గారు కూడా అనుకోవాలి, అరే నేను నా బావ కింద పనిచేయాలనా లేకుంటే నేనే లీడర్ కావాలా అని చెప్పి హరీష్ కూడా ఆలోచించే సమయం వచ్చేసింది. ఇంకోటి ఫెయిల్యూర్ ఏంటంటే సోషల్ మీడియా హైప్ చేస్తే గెలుస్తామని చెప్పి ఏదైతే ఆయనకు ధీమా ఉండేనో అదొక ఫెయిల్యూర్ అయిపోయింది. ప్రజలు సోషల్ మీడియాని ఫాలో చేస్తారు కానీ కంటెంట్ లేకుంటే, కేటీఆర్ లీడర్షిప్ కంటెంట్ లేకుంటే ఎంత సోషల్ మీడియా చేసినా కానీ లాభం లేదు. మీరు లాస్ట్ 1 వీక్ నుంచి చూడండి, అన్ని ఛానళ్లలో కేటీఆర్ ఇంటర్వ్యూ ఇవ్వడము, కేటీఆర్ని గెలుస్తున్నామని చెప్పడము, ఇదొక రెఫరెండము, 2 సంవత్సరాల రెఫరెండము. ఇది రెఫరెండం ప్రూవ్ అయిపోయింది. ప్రజలు మళ్ళొకసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ని తిరస్కరించారు, పార్లమెంట్ ఎలక్షన్లో తిరస్కరించారు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో తిరస్కరించారు, కంటోన్మెంట్ బైపోల్లో తిరస్కరించారు, ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా తిరస్కరిస్తున్నారు. బీఆర్ఎస్తో 10 సంవత్సరాలు ఏదైతే వారు హయాంలో ఏదో ఒక సరిగా
డ్రైనేజ్గా పని సరిగా చేయలేదు. చాలా చోట్ల కూడా లేఅవుట్స్లో పైసలు తీసుకొని న్యాచురల్ పోయే నాలాను కూడా బంద్ చేయించారు పైసలు తీసుకొని. సో ఇలాంటి డిసిషన్స్ టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నందువలన, ప్రత్యేకంగా కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు ఆయన హయాంలో మొత్తం భ్రష్టు పట్టించేసినాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి. అందుకోసం ప్రజలు లేదు ఆ నమ్మకం ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీతో ఉండి 3 సార్లు గెలిపించినారో మళ్ళీ ఈసారి కాంగ్రెస్ వైపు ప్రజలందరూ కూడా మొగ్గు చూపించినారు.